హలో బ్రో, ఎలా ఉన్నారు? మిరియాల నుండి మిరపనారు వరకు దొరికే చిత్రమైన చింతూరు సంత గురించి ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకో విషయం, ఈ సంతలో అన్ని రకాల ఆదివాసీ హోమ్ మేడ్ వైన్స్ ఇక్కడ అత్యంత చీప్ గా దొరుకుతాయి. మందు బాబులైతే ఇక్కడే తాగేస్తారు. ముందైతే ఈ చింతూరు సంతలో ఇంకేమేమి దొరుకుతాయో, ఎలా రావాలి, ఏ వారం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఇలా ప్రతి విషయాన్ని విడమర్చి చెప్పడం జరిగింది. వీడియో చివర చూడండి. మిరియాల నుండి మిరపనారు వరకు దొరికే ఈ సంతకు బయలుదేరి ఈ సంతను చూడాలంటే నిండైన గోదావరి దాటాల్సిందే. చల్లని పూరిపాకల్లో విశాలమైన మైదానంలో జరుగుతుంది ఈ సంత. వారంతపు సంత కాబట్టి 4 రాష్ట్రాల ఆదివాసీలు, వర్తకులు ఇక్కడకు ఇసుకేస్తే రాళ్ళంత మంది వస్తారు. ఈ సంత ముఖ్యంగా ఆదివాసులను దృష్టిలో పెట్టుకుని తయారైంది. కానీ మారుతున్న కాలంతో పాటు సంత రూపురేఖలు కూడా చాలా వరకు మారాయని చెప్పొచ్చు. ఆదివాసీలు అడవులను సేకరించే అనేక వస్తువులు, పదార్థాలు ఇక్కడ చౌకగా దొరుకుతాయి. ఇది అడవి పొగాకు. ఆదివాసులు తమ చేతులతో పండించే అడవి పొగాకు. వాళ్ళు పొగాకు ప్రియులు. పూర్తిగా మందులు వాడకుండా పండిస్తారు. ఈ విశాలమైన మైదానంలో ఈ సంత జరుగుతుంది. ఇది చాలా పెద్ద ఆదివాసీ సంత. ఇక్కడ నిత్యం వాడే దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. ఇక్కడ దొరికే చెప్పులు కూడా ఆదివాసీలకు అందుబాటు ధరలోనే ఉంటాయి, 100 రూపాయల లోపు. ఈ సంతను సందర్శించే ఆదివాసీలు ఎక్కువగా అడవుల్లో ఉంటారు కాబట్టి వారానికి సరిపడే సరుకులు ఒకేసారి కొనుగోలు చేస్తారు. ఇక్కడే ఆదివాసులు తమ మంట తెచ్చిన ఇప్ప, తాటిసారాయి లాంటివి అమ్మి తమకు కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. ఒకప్పుడు మట్టి పాత్రలను, వెదురు వస్తువులను ఎక్కువగా వాడే ఆదివాసీలు ఇప్పుడు ప్లాస్టిక్ వస్తువులు వాడకానికి షిఫ్ట్ అయ్యారు. చాలా మంది ఆదివాసీలకి ఎండు చేప లేనిదే మొదట దిగదు. వాళ్ళ కూరలో ఖచ్చితంగా ఎండు చేప ఉండాల్సిందే. అడవిబిడ్డ ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ బ్రో. ఇక్కడ చూడండి, వీడోడు పరమ తెలియమంత్రుల స్వీట్తో కలిపి చేప ముక్కలను కూడా తెలివిగా అమ్ముతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసులు స్వీట్లు తినడానికి అంతగా ఇష్టపడరు. అదే అనుకుంటా వాళ్ళ ఆరోగ్య రహస్యం. అలాగే ముందుకు సాగుతుండగా ఓ చోట వింతగా మిరపనార ముచ్చు కనిపించారు. ప్రస్తుతం సెప్టెంబర్ చివరి వారంలో ఉన్నాం. అంటే మిరప సాగు టైం అన్నమాట. చక్కని పచ్చని మిరపనారుతో వ్యాపారులు కనిపించారు. ప్రతి సంవత్సరం ఇలాగ అమ్ముతారట. నేను వాళ్ళతో మాట్లాడాక నాకు ఆశ్చర్యం, ఆనందం వేసిన విషయం ఏంటంటే రూపాయికి 2 మొక్కలట. సూపర్ కదా బ్రో. ప్రస్తుతం వరదల కారణంగా మిరపనారుకి తీవ్రమైన కొరత ఏర్పడి ఉంది. దానివల్ల రేటు ఒక్కో మొక్కకు 2 నుంచి 3 రూపాయల వరకు ఉంటుంది బయట మార్కెట్లో. మొక్కలు కూడా మంచిగా ఏపుగా పెరిగి ఉన్నాయి. ఓ 2-3 వారాలు మాత్రమే ఇవి అందుబాటులో ఉండొచ్చు. ఈ వీడియో ఎవరికైనా రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి బ్రో. ముందే చెప్పినట్లు తప్పకుండా వీడియో చివరిలో సంత డీటెయిల్స్ తప్పకుండా ఇస్తాను బ్రో. నేను చూసిన చాలా సంతల్లో చింతపండు ముద్ద కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ఓ 10 రూపాయలు పెంచి అమ్ముతున్నారు బ్రో. అయినా చింతపండు లేనిది కూరకు పులుపు, కష్టపడకుండా గెలుపు రాదు బ్రో. ఆదివాసీలు సీజన్ను బట్టి తాటికల్లు, ఈతకల్లు, ఇపసార లాంటివి ఇక్కడ తెచ్చి అమ్ముతారు. ఈ సంతలో తాగడం పూర్తిగా లీగలే, ఎవరు ఏమనరు. ఆదివాసీలలో స్త్రీ పురుషులు ఇరువురు తాగుతారు. అది వాళ్ళ సంస్కృతిలో భాగమే. కళ్ళు లేకుండా వాళ్ళ యొక్క ఏ పండుగ, ఏ ఉత్సవం, జాతర పూర్తి కాదు. వాళ్ళ జీవితం కళ్ళుతో విడిదేరని సంబంధం ఉంది. ఇది 50, 20. ఓకే, యూట్యూబ్ పెడదామని. ఇది 50 రూపాయలు. నిజం చెప్పాలంటే గ్రేట్ ఇది. ఎందుకంటే ఇంత పొట్ల మనకి 20 రూపాయలకు వస్తుంది బయట. కానీ మీరు అమ్మేది చాలా తక్కువ. 40, 60, 70, 80, 100. చింతూరు సంత గిరిజన సంతల్లో ఇది చాలా విభిన్నమైనది, విశిష్టమైనది. ఈ సంత పశ్చిమ గోదావరి జిల్లా చింతూరు మండలంలో జరుగుతుంది. ప్రతి బుధవారం జరుగుతుంది ఇది. ఇక్కడ రావాలంటే భద్రాచలంలో కుంట లేదా చింతూరు బస్సు ఎక్కండి. వచ్చాక చింతూరు సంత గురించి అడిగితే ఎవరైనా చెప్తారు. ట్రైబల్స్, వారి వస్తువులు, వారి జీవన విధానం చూడాలంటే తప్పనిసరిగా ఈ సంతను సందర్శించండి. గంగో దాదా నీ వంతుంగర లా లా లా